విశాఖ నగరంలోని గాజువాక ఎల్వి నగర్లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. క్షణికావేశంలో ప్రియురాలిని హతమార్చిన ఓ నేవీ టెక్నీషియన్, ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నౌకాదళంలో టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తికి మౌనిక అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రవీంద్ర భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం రాత్రి అతను మౌనికను తన ఫ్లాట్కి పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపే ప్రయత్నంలో భాగంగా మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో భద్రపరిచాడు. ఘటన జరిగిన తర్వాత భయాందోళనకు గురైన నిందితుడు రవీంద్ర నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఎల్వి నగర్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సరైన సాయం రక్షణ కల్పించండి. రేపు ఆయన వదిలేస్తే రేపు నా ఎదుర్కొంటూ వచ్చి కాళ్ళు రిప్పేసి నువ్వేం చేస్తారా, నేను కూతురు చంపేస్తాను, నిన్ను చంపేస్తాను అంటాడు. మాకు ఎలాగా, మాకు భయం వేస్తుంది. నా కూతురు చచ్చిపోయింది, నాకు హార్ట్ అటాక్ నొప్పి వచ్చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, నేను చచ్చిపోతాను. నాకు పవన్ కళ్యాణ్ గారు దయచేసి న్యాయం చేయండి, మహిళా మనులు దయచేసి సహకరించండి. మీరు ఎవరు చుట్టుపక్కల కనిపించి మహిళా మనులు చిన్నదానికి ఆడదానికి అయిందంటే వస్తారు, ఇప్పుడు కొంచెం రాలేదు. ఈ మీడియా వాళ్ళు ఎందుకు కాముకుంటే నాకు అర్థం అవ్వలేదు. మీడియా వాళ్ళు కాముకుంటే మీరు కాముకుంటే ఇంక మాకు న్యాయం ఎలా జరుగుతుంది? ఒక తల్లిదండ్రులు ఒక తండ్రిగా నా కూతురు వదిలేకపోతే నాకు కనిపించకపోతే నాకు నేను అలాగే ఎక్కడ బతకాలి, ఎలా చావాలి, అలాగే నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఎందుకు పనిచేయడం ఎందుకు? అదే నా పిల్లల కోసం సంపాదించినంత పిల్లల కోసం, పిల్లలు లేదు నేను ఎలా బతుకుతాను? అవన్నీ అబద్ధం అయ్యా. ఇప్పుడు వాళ్ళు సేవ్ అవ్వడం కోసం లాయర్లు చెప్పడం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం, ఆ ఐడియాస్ ఉంటాయి. ఎందుకంటే అది కామన్ ఎక్కడైనా సరే. ఎందుకంటే ఎవరైనా తప్పించుకోవడం కోసం చెప్తారు. ఎవడైనా అంతే కదా, వాడు చెప్తే తప్పించుకోవడం చెప్పుకోవడం మీరైనా ఆలోచించండి. చెప్పుకోవడానికి వాళ్ళ ఇంట్లో పేరెంట్ చెప్తాడు, అది రిపోర్ట్ ఇస్తాడు, కంప్లీట్ ఇస్తాడు, అదేందా చంపేస్తాడు. దేనికి అది ప్లాన్గా చేశాడు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం పోతుంది. రేపు అమ్మాయి ఒప్పుకోలేదు, ఈ విషయానికి ఒప్పుకోలేకపోతే గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేసి బ్రూటల్ మర్డర్ అయింది. దాని మీద కేసు అనేది రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది. ఈవినింగ్ కానీ రేపు కానీ పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పేసి మీకు మీ ముందుకి మా ఉన్నత అధికారుల ద్వారా మేము తీసుకుని వస్తాం. అవుతుందండి, అది ఇన్వెస్టిగేషన్లో వీళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత నేను చెప్పగలను. ఎందుకంటే మధ్యలో ఉన్నప్పుడు చెప్తే ఇన్వెస్టిగేషన్ కాబట్టి మర్డర్ జరిగిన మాట అయితే వాస్తవము. తర్వాత పూర్తిగా విత్ ఎవిడెన్స్తో సహా మేము మీ ముందు బాడీని గుర్తించాం. ఎవరు చనిపోయింది, ఎవరు ఇంకా క్లారిటీ తీసుకుంటాం. డిఎన్ఏ అవన్నీ ఉన్నాయి కదా. ఫైనాన్షియల్ వ్యవహారం ప్రేమ అవి కూడా ఇంకా తేలాలండి. జస్ట్ ఇంకా చేస్తాం. విఆర్ఓ సమక్షంలో దీని మీద 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. థ్యాంక్ యూ.